ఉండమ్మా ఒక్క నిమిషం. వెంకట ఏం వెంకటేశం అంటారు? తిరుమల. ఎంతమంది అమ్మా నీ కొడుకులు? ఇద్దరు అయితే ఒకడు లేడు ఒకడు. ఇప్పుడు ఈయననే అన్నట్టు. ఈయన కూడా పోయిందా? ఇంకో కొడుకున్నాడా? పెద్ద అయినా ఆయన ఎట్లా చనిపోయాడు? పని చేస్తూ పిల్లలు ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. ఒక బిడ్డ. చిన్నోళ్ళే? చిన్నోళ్ళే. నీ పేరమ్మా? సుజాత. సుజాత. पहले भी एक बार तुम्हारा ड्यूटी में ऐसा हुआ तो रविंद्र सर को बुला के बता के नको भेजो ऐसे आदमी को, पागल आदमी को भी लगाता तुम्हें जो तुम ही करता कैसा। मैं तुम्हें बोला नहीं बोला कितना हमारी जिम्मेदारी कुछ भी हो तो तुम ना बोल, तुम बोलते जीवन बोलते बोला जिम्मेदारी पूरे ना बोलने के बाद ड्यूटी पे ले रहा इन्हों भी बोले एक दिन आके बात की जिम्मेदारी बोला पूरा इन लोगों की जिम्मेदारी बात करके मैं ड्यूटी पे लेता कभी इन लोगों को जीवन को इनको ఇదన్నా ఇంకోటి ఇట్లా పడేళ్ళు వచ్చి అడుగుతుంటారు ఇంటికాడ ఉంటున్నా జర తీసుకో అన్నట్టు ఇట్లా అడుగుతుంటారు. इधर देख रहे ఏంటంటే కనీసం హాస్పిటల్ आप लेके गए तो ये टेंशन नहीं आदमी बोले आपका आदमी बोल रहे क्या हुआ बोले पैसे निकाल रहे हैं इसको घर में भेजा देंगे घर में भेजने का ये लोग बोला वो बाइक में बैठा के क्या बोले आप ही बोलो घर को कहीं तो सही होता बीवी भी दूर जाते नहीं है तुम्हारा इससे लेके जाता था उनका बीवी भी नहीं आके मेरे को बोले मेरे को मालूम रहता मैं खुद लेके छोड़ो बीवी बोलने का कुछ भी नहीं आपको मालूम है यहाँ हुआ उसको हॉस्पिटल लेके गए तो वहाँ आता था सब लोग आते थे हॉस्पिटल ले जाना था ना ये आदमी सलाह दिए तो कैसा कितने दिन से काम करते इसके पास कितने साल से करते मैं आके 6 महीने 7 महीने के आसपास ये अलग है कंपनी लेकर रखा हाँ वो आदमी कितने दिन से काम कर रहा है एक दिन హాస్పిటల్ ఎవరు తీసుకుపోయినా అని చెప్పింది తమ్మి హాస్పిటల్ లేక చెప్పండి ఫోన్ बोला मैं बोल तो सुनो ये गलत नहीं बोलना ये गलत नहीं बोलना जीवन किसको दोनों को फोन करते पहले जीवन को करा रूम पे है बोला मुन्ना पैकिंग में भागा मुन्ना पैकिंग में रूम से आया आने के बाद मैं क्या बोला इमीडिएटली हॉस्पिटल कर दो पसीना बहुत आ रहा वेंकटेश उसको ले लेते गए वेंकटेश क्या बोल रहे ना जाने के टाइम पे घर को गया था खा के ठीक हो जाता बोलते सो जाता ठीक हो जाता सुबह ड्यूटी आता बोलते नहीं बोला अरे ये बात नहीं करना बात यहाँ पे बोल दो क्या बोलना हाँ हमको फोन की हमको नहीं बोला आपने पूरा बोलेंगे तो आप पूरा बात सुनो फोन करते मेरी बात सुनना यार मैं बोलूँ ना सर खुद हमारे हॉस्पिटल आप बोलो जी कर रहे तो मामूली ला कटिंग कर रहा 3 आदमी बोरी कर रहा లోక జ్ఞానం తెలియదు తెలిసిన వ్యక్తి ఉంటేనేమో అది వేరే ఉండు పోస్ట్ మార్టం అటువంటి ఏమన్నా ఉంటుండే లేదా వాళ్ళ భార్యనే ఆమెకి టైం తెలియదు వాళ్ళు పొద్దుగా లేచి ఉప్పర్ పనికి అట్లా పోతుంటారు పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళకి లోక జ్ఞానం తెలియదు ఎంబట పోయినోనికి ఆయన తగ్గట తెలియదు మీకు ఇదంతా ఎందుకు అమ్మాన సరికేలా అనాథ శవాలను తీసుకొచ్చే వెహికల్లో ఆయన తీసుకొని వేసుకొని వచ్చేసి ఇది పరిస్థితి ఆయన బాధ్యత ఏంది నేను అదే చెప్తున్నా ఉండాలి అక్కడ ఆయన లేకుండా ఆయన అసిస్టెంట్ ఆయనకు సూపర్వైజర్ ఉండాలి ఆ బాధ్యత ఆయన అది కూడా చేయలేదు
నేను ఇప్పుడు అదే అడిగే అతను ఇంటి దగ్గర తీసుకెళ్ళాము డాక్టర్లన్నా సజెషన్ చేస్తుంది కదా ఏం జరిగింది ఏం లెక్క ఫస్ట్ ఎయిడ్ కూడా లోకల్ డాक्टर जो ले गया ना उसको बुला लो पहले कंडीशन क्या है वो पता चलना है आ रहे बोले तो यहाँ पे इतना हो रहा है हल्ला अब आराम से बात कर रहे हैं కాదండి అది కాదు ఇప్పుడు మిడల్ నరాలు ఎందుకు కట్టాయి నీకు ప్లాంట్లు ఏమో జరిగి ఉంటుందని మా అనుమానం ఒకటి సార్ దానికి ఏమైనా మీకు ఫుటేజ్ ఉంటే చూపించండి ఇప్పుడు ఫుటేజ్ నేను ఫుటేజ్ ఇవ్వగలను కాకపోతే ఆ పర్టికులర్ ఏరియా కవర్ కాదు ఆ టైంలో ఆయన ఉన్నాడు ఆడ ఏం చేసిండు అనేది ఏదో లొకేషన్ అనుమానం పోవాలి. ఏమన్నా మోసిండా, తలపైన ఏమన్నా బరువైన వస్తువులు ఏమన్నా మోసిండా అట్లా దగ్గర ఏం జరగలేదు అన్నట్టు క్లారిటీ ఉంటే మీకు కూడా నయమే కదా మా దగ్గర మీకు కూడా ఇబ్బంది ఉండదు కదా ప్లాంట్ లో ఉన్న తీవ్రత తక్కువనే ఉంటుంది కదా మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా ఉన్నదంటే మీకు సీరియస్నెస్ తక్కువ ఉంటుంది కదా మీ జిమ్మేదారు లేనట్టుగా కూడా ఉంటుంది కదా అన్ని కడుతున్నాడు. మరి వీళ్ళది ఎందుకు ఇంక్లూడ్ చేయాలి ఇలా ఏదండి నిన్న చనిపోయిన అబ్బాయి దాంట్లో అది మీరు నాకు అగ్రిమెంట్ లో చూపించిన దాని ప్రకారం అతను నాకు కడుతున్నాడు, అతను ఇస్తున్నాడు. పర్టికులర్ అబ్బాయికి పే చేశాడు లేదా అన్నది అది ఆయన అండర్లోకి వస్తుంది. అవును మీరైతే మంత్లీ ఆయనకు పేమెంట్ చేసేటప్పుడు అయితే అవి చెక్ చేసుకుని కదా సార్. మాకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం మేము నెంబర్స్ చెప్తాము, ఓకే ఇంతమందిని అంతే ఇంతమందికి అని చెప్పి పేర్లతో అంతమందికి మీకు సంబంధం అతను లేదు. ఆ పేర్లు అతను కట్టుకుంటాడు, అంతవరకే ఉంటాం. మరి అతను కట్టలేదండి ఇప్పుడు. ప్లాంట్ లో ఇంకేమైనా జరిగిందా ప్లాంట్ లో మనం లేదండి రా మెటీరియల్ చేసి మనం గ్రైండింగ్ చేస్తాం మెటల్ ఎంత ఉంటుంది కదా ప్రతిదీ కూడా మీరు ఒకళ్ళిద్దరు వస్తే సార్ ఒకళ్ళిద్దరు వస్తే నేను ఆ కటింగ్ ఏరియా చూపిస్తాను. ఫుటేజ్ కూడా ఉంటాయి కదా ఒకళ్ళిద్దరు వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా మీరే చెప్పండి. లోపలికి వచ్చి చూసింది కాదు స్పాట్ మీకు వచ్చింది అదర్ ప్లేస్ ఆ టైంకి ఫుటేజ్ తీస్తే ఇట్లా అందరు క్లారిఫై అవుతాయి కదా. అంటే పర్టికులర్ కనీసం ఒక 2 గంటలైనా ఏమైనా డిఫరెంట్ అయిన ఎట్లుండి ఏం కథ అనేది ఉంటాయి కదా మూమెంట్స్. ఎందుకు ఈ గేట్ లోంచి వెళ్ళింది ఏమన్నా ఉంటే ఉంటది కదా, మీకు అదే తెలుస్తుంది కదా. మాకు తెలిసిన సార్ మీరు ఇంత మాట్లాడారు కదా 2 నిమిషాలు. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆడ ఇంటికాడ దించేటప్పుడు అమ్మాయిని కూర్చొని వాడు పని చేస్తుంటే కింద పడ్డాడు. తల ఇట్లా కిందికి వేసి పడ్డాడు. పడ్డ తర్వాత ఈ మెడనరాలు లేగింది. ఇంటికి తీసుకెళ్ళి పడ్డ తర్వాత వాళ్ళ భార్య పని నుంచి వచ్చిన తర్వాత పిలిచిన చేసిన పలకకపోవడానికి సరికెలా వీళ్ళు వచ్చి భయపడ్డారు. నువ్వు ఇట్లనే ఊకుంటే కింద పరిస్థితి బాగలేదు, ఎండలు బాగా కొడుతున్నాయి, ఈమె ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనేసరికెలా ఆటో మాట్లాడి బయటకు తీసుకొస్తుంటే నోట్లకి ఏది ఉలుకులేదు పలుకులేదు, ఎటువంటి మాట మాట్లాడలేదు. బయటకు తీసుకొచ్చి ఆటోలో వేస్తుంటే ఒకరు అట్లా పడతారు, ఒకరు ఇట్లా పడుతుంటారు. బయటకు తీసుకొచ్చి ఆటోలో వేస్తుంటే అమ్మ అన్న శబ్దం తప్పించి ఇంకొక మాట మాట్లాడలేదు. ఈడికెళ్ళి తూప్రాం తీసుకుపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈయన పడ్డప్పుడు మెడనారలు కట్ అయినాయి మేడం, ఇక్కడ మేము బట్టము చెయ్యము అని అన్నసరికెల్లా ఈ నుంచి గాంధీ ఆసుపత్రికి డైరెక్ట్ తీసుకెళ్ళినారు. అక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడి అంబులెన్స్లో వాళ్ళు డాక్టర్లు చెప్పారు ఈయనకు సీరియస్ కండిషన్ ఉంది, మేము ఇబ్బందికరము, మీరు కొద్దిగా టైం తీసుకోవాలని చెప్పేసి అన్నసరికెల్లా తెల్లారి వరకల్లా ఆయన చనిపోయింది. ఇది మ్యాటర్. పనిలోకి వెళ్తుంటే వద్దు బాబు ఇంత పని చేయదు, నేను వాళ్ళ సూపర్వైజర్ని ఫోన్ చేస్తాను, తీసుకెళ్ళి నేను ఇంట్లో జాగ్రత్తగా డ్రాప్ చేస్తారని చెప్పండి అని వీళ్ళ సూపర్వైజర్ జీవన్ అని చెప్పి జీవన్ కా బులాలో యార్ ఆ జీవన్కి ఫోన్ చేశాను. జీవన్ వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. అంతవరకు న్యూస్ వీళ్ళకి ఉంది, మా టీంకి ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఏదో హాస్పిటల్ తూప్రాన్ తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడి నుంచి హెల్త్ బాగాలేదని ఎక్కడో గాంధీకి తీసుకెళ్లారు అనే న్యూస్ మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు అలాంటిది ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇట్లా కండిషన్ ఇట్లా సివియర్గా ఉందని చెప్పి న్యూస్ ఆయనకు తెలియకపోయినా మాకు తెలిసినా కూడా మేము ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేసేవాళ్ళం. ఏదో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు సార్, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాము, చేపిస్తాం మనం. సో మాకు అసలు న్యూస్ కూడా తెలియదు. ఆయనకు కూడా అడిగాను, నీకు ఏమైనా న్యూస్ వచ్చిందా చెప్పు, నువ్వెందుకు దాచావని చెప్పంటే సార్ నాకు తెలియదు, తీసుకెళ్ళి దింపారు అంతవరకే చూస్తుంది తప్ప తర్వాత తెలియదు నాకు కూడా, వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి ఆయన కూడా అదే చెప్పాడు. సో ఇక్కడ మార్నింగ్ ఆలాపే సడన్ న్యూస్ ఇది వినాల్సి వచ్చింది. ఇది సార్ జరిగింది. సరే कितना को पारा लेबर इंश्योरेंस कितना को पारा तूने लेबर कॉन्ट्रैक्ट कैसा लिया फिर खैर जी भैया ओ भैया मेरी बात सुन కేశవులు మొత్తం మన యజమాని వాడు పిలిచి వాని మొత్తం మొత్తం అన్ని రూల్ ప్రకారం నడుస్తాయా? మరి రూల్ ప్రకారం బట్టి గీడ మనం కూడా ఉండం. అన్ని రూల్ ప్రకారం పోతే నడుస్తాయా? ఇప్పుడు జరిగిన దానికి వాని పిలిచి వీని కలిపి మాట్లాడాలేదన్నా, అన్ని చట్టపార్థం అవసరమా? 20 మందితో పని చేయించుకుంటావు, 40 మంది పని చేయించుకుంటున్నావు. నువ్వు 40 మంది పని చేయించుకున్నప్పుడు నీ యాజమాన్యం ఎట్లా తీసుకుంటుంది 40 మందిని?
నువ్వు 20 మందిని ఎట్లా కడతావు? సరే నీ లోకల్ వాళ్ళ అంటే ఆధార్ కార్డు లేదు, బీహార్ ఛత్తీస్గఢ్ వాళ్ళ అంటే ఆధార్ కార్డు లేదు, నువ్వు మా తెలంగాణలో అయితే లోకల్లో అయితే ఆధార్ కార్డు ఉంటుంది కదా. నువ్వు మరి ఇలా పని చేసినప్పుడు 2 ఏళ్ళ నుంచి పని చేసినప్పుడు 221 రోజు పని చేస్తే ఖచ్చితంగా ఈఎస్ఐ పిఎఫ్ నువ్వు కట్టాలి. కట్టనప్పుడు నీ మీదనే కేసు అవుతుంది. నువ్వు వాళ్ళు 2-3 ఏళ్ళ నుంచి పని చేసినప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేదు వాళ్ళ ఆధార్ కార్డు? ఇది ఇయ్యమన్నారా? లోకల్లో ఆధార్ కార్డు లేదా? నువ్వు ఇట్లా ఎంతమంది పని చేయించుకుంటున్నావు? నువ్వు ఈ లేడీస్ వాళ్ళది ఒక్క నిమిషం, ఈ లేడీస్ వాళ్ళది గిట ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా నీ దగ్గర? వీళ్ళందరికీ ఉన్నాయా? పిఎఫ్ ఉన్నాయా లేవా? అమాలి కార్మికులకు వాళ్ళకు ఉన్నాయా లేవా? అవే ले उसका है जी पूरा लोगों का, उसका पूरा लोगों का ESI PF बना हुआ नहीं है। हाँ कैसा फिर कुछ भी हो तो कैसा फिर उन लोगों का लेके जाके उसके देश में गिर जाता क्या, फेंक देता क्या? कुछ हो तो अरे क्या हुआ? అదో ఏదో చేసి अभी तू नहीं बनाना, तेरा रिस्क रहता तो कुछ भी रहता, वो बन लिए तो तेरा सेफ रहता था। नहीं बना क्या है, हम भी भरने तो जिसको मांगते वो लोग नहीं देता तो नहीं दिया तो వాళ్ళు ఆధార్ కార్డు నీకు ఇవ్వకపోతే వాళ్ళు పంపించేసేయాలి. నీకేం అవసరం? ఈడ కాకపోతే ఇందులోకి వెళ్ళి తెచ్చుకుంటావు. పూరా ఆदमी को लेबर कार्ड है क्या? पूरा आदमी हमारा गांव का है क्या? काम करना है क्या? ऐसे बोल आधार कार्ड देने के लिए क्या पूछने का नहीं है, वो लोग आने के बाद पूछे कैसा भी आ रहे हैं ना,